వెళ్ళదు. నేను ఆ సినిమాలు సపోర్ట్ చేస్తే నా సినిమాల్లో కూడా ప్రెస్ మీట్లోకి వెళ్తా, కానీ నేనే ఎక్కువ మిగతా వాళ్ళు తక్కువ మాట్లాడతారు. ఈ సినిమాకి సంబంధించి ఎన్ని ప్రెస్ మీట్లకు వచ్చాయి కదా, ఒక్కొక్కరు ఇలా స్పీచ్ని ఇలా చూస్తూ ఉన్నా, ఒక్కొక్కరు ఒక అద్భుతం అనమాట. దీని నుంచి ప్రతి ఆర్టిస్ట్ చాలా గట్టిగా అంటే కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. దానికి కారణం సినిమా హిట్ కాబోతుంది కాబట్టి అంత కాన్ఫిడెంట్గా వాళ్ళందరూ ఉన్నారు. ఒక్క నెగిటివ్, ఫస్ట్ డే నేను ఆ సినిమా చూసినప్పుడు జస్ట్ సలహాలు చెప్పండి. సినిమా గ్యాబులుగా చూసా. ఆ రోజు బిజీగా ఉండి గ్యాబులుగా ల్యాప్టాప్లో కారులో పెట్టుకొని కాఫీ షాప్లో కూర్చొని చూసా. అవ్వగానే చెప్పా, ఇది సినిమా హిట్ అవుతుంది, నేను సపోర్ట్ చేస్తున్నానని. ఆ తర్వాత జగదీష్ గారికి చెప్పడం, సురేష్ ప్రొడక్షన్ వాళ్ళందరూ స్టూడెంట్స్తో అందరు ఇక్కడ కూర్చొని, ఆల్ స్టూడెంట్స్ అందరినీ ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్స్ కూర్చొని నచ్చి ఈ సినిమాని ఇష్టపడి వాళ్ళు దిగి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ వాళ్ళు ఖర్చు పెడుతూ సినిమాని వరల్డ్ వైడ్గా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నారు. ఇక ఆగస్టు 15న దాదాపు మొత్తం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అంటే ఇంత పెద్ద కాంపిటీషన్లో చాలా పెద్ద సినిమాల మధ్యలో వస్తుంది. ధైర్యంగా సినిమా పే చేస్తుందని ఒక హాలిడే డేట్ దొరకడం వల్ల, అంటే మధ్యలో లాస్ట్ మంత్ కూడా అనుకున్నాము, కానీ ఒక మంచి హాలిడే డేట్ దొరికితే కరెక్ట్గా అని చెప్పి ఆగస్టు 15న కాంపిటీషన్ ఉన్నా సరే జగదీష్ గారు, సురేష్ బాబు గారు ఇష్టపడి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా నేను మొదటిగా మొన్న ప్రివ్యూ థియేటర్లో ఇక్కడ చూసినప్పుడు ఫస్ట్ కాపీ అయిన తర్వాత మళ్ళీ చూసినప్పుడు అంటే లాస్ట్ క్లైమాక్స్లో ఒక బిట్లో నా కూడా నా కళ్ళకి నీళ్ళు వచ్చాయి. అంటే ఎన్నిసార్లు చూసిన సినిమా కూడా అంటే ఆ పూర్తి ఆర్ఆర్తో ఆ సినిమాతో ఎఫెక్టివ్గా అనిపించినప్పుడు డెఫినెట్లీ ఈ సినిమా సూపర్ సక్సెస్ కాబోతుంది. ఆడియన్స్కి ఏ రకమైన ఆల్ ఆడియన్స్కి నచ్చే సినిమా ఇది. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ యూత్ సినిమా. అంటే అందరూ మాట్లాడుతున్నారు ఒక మెసేజ్ ఉంది, మెసేజ్ సినిమా అలా అంటున్నారు. ఇది మెసేజ్ సినిమా కాదు, మెసేజ్ ఉన్న ఒక కమర్షియల్ సినిమా. ఫస్ట్ రీల్ నుంచి లాస్ట్ వరకు ఒక కమర్షియల్ ఆల్ హంగులు ఉన్న సినిమా. కమర్షియల్ హంగులు ఉన్న సినిమా. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఎక్కడ మెసేజ్ని డైరెక్టర్ చాలా ఇంటెలిజెంట్గా రైటింగ్ చేశాడండి. ప్రతి పాయింట్ని చాలా ఇంటెలిజెంట్గా ఎంతవరకు అవసరమో పోర్షన్ అంతవరకే షూట్ చేస్తూ దాన్ని మళ్ళీ వెంబడే కమర్షియల్ వైపు వెళ్తూ చాలా సున్నితంగా చెప్పాడు. ఈజ్ డెఫినెట్లీ ఎంతో అనుభవం ఉంటే తప్ప, ఎంత అబ్జర్వేషన్ చేస్తే తప్ప, ఎన్ని సినిమాలు చూశాడో తెలియదు, ఎక్కడ నేర్చుకున్నాడో నాకు తెలియదు. బట్ డెఫినెట్లీ మాకు అందరు నచ్చే విధంగా చేశాడు. చాలా అంటే ఒక ఫుల్ సినిమా చూసినప్పుడు మేము ఏదైనా స్క్రిప్ట్ చెప్పినప్పుడు, నా కథలు చేసినప్పుడు అంతా నచ్చి 20% చేంజెస్, ఇది బాగుంటుంది అది బాగుంటుంది చెప్పాను. ఈ సినిమా చూసినప్పుడు నేను ప్రొడ్యూసర్గా ఫస్ట్ స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా నేను ఒక చేంజ్ కూడా చెప్పేవాని కాదు, అంత పర్ఫెక్ట్గా ఉంది. క్లైమాక్స్ లాస్ట్ షాట్ వరకు భిక్షు డెఫినెట్లీ ఇండస్ట్రీలో చాలా గుర్తింపు ఉన్న డైరెక్టర్ కాబోతున్నాడు. నా అనుభవం ప్రకారం, నేను ఎక్స్పీరియన్స్ చేసిన సినిమాల ఇంత అనుభవం ప్రకారం చెప్తున్నా. డెఫినెట్లీ ఆల్రెడీ నెక్స్ట్ 3 స్క్రిప్ట్లు కూడా కొన్ని పాయింట్స్ చెప్పారు నాకు. మంచి 1 by 1 చేసుకుంటా చాలా పెద్ద పొజిషన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే వెంకటేష్ చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. తను అలా మాట్లాడుతున్నాడు కానీ ఎట్లా అంటే ఇంత కష్టం నాకు తెలియదండి. నాకు ఏదో సినిమా ఫీల్డ్ ఇక్కడ నా ఊహ తెలియగానే షూటింగ్ చూద్దాను ఫిలిం నగర్కి వచ్చా. షూటింగ్లు చూసుకుంటా, కెమెరా అసిస్టెంట్కి ఎదిగి, ప్రొడక్షన్ మేనేజర్కి ఎదిగి, తర్వాత ప్రొడ్యూసర్ అయ్యి ఇట్లా చేసే. అది కష్టం ఏంటో సడన్గా తెలియదు నాకు, కానీ అస్సలు అతను ఈ సినిమా కోసం పడ్డ కష్టము, తీసుకున్న రిస్క్ తీసుకోవాలి. హీరో అవ్వాలంటే అతను తీసుకున్న రిస్క్ అనేది చాలా పెద్ద రిస్క్. అదే చెప్పిన సినిమా మధ్యలోనే, దీంట్లో ఎట్లాగట్లా బయటపడేటట్టుగా నేను గట్టిగా ట్రై చేస్తా, కానీ దీని తర్వాత మాత్రం ఇంత పెద్ద రిస్క్ తీసుకోవద్దు వెంకట్ అన్నాను. చాలా కష్టపడ్డాడండి. డెఫినెట్లీ ఈ సినిమాతో నీకు చాలా పెద్ద పేరు, డబ్బు వస్తుంది. సినిమా తీయాలని తన ప్యాషన్ ఎట్లాగైనాని. అలాగే ఈ సినిమాలో నటించిన మిగతా ఆర్టిస్టులు అందరూ అందరికీ ఈ సినిమా వాళ్ళ కెరియర్లో బెస్ట్ మూవీ అవుతుంది. దీని ద్వారా వాళ్ళకి అవకాశాలు వస్తాయి, ముందుకు వెళ్తారు. అలాగే ఈ సినిమా ద్వారా వస్తున్న మొదటి జంట అంటే వీళ్ళిద్దరు చాలా బాగా చేశారు, బెస్ట్ ఫ్యూచర్ ఉంది. ఈ సినిమా తర్వాత అవకాశాలు వచ్చిన సినిమాలో మంచి సెలెక్ట్ చేసుకొని వెళ్ళాలి. ఇంత కాన్ఫిడెంట్గా సక్సెస్ మీట్లాగా ఎందుకు మాట్లాడుతుంటే డెఫినెట్లీ ఇటు కాబోతుంది. ఒకటి దీనికి హెల్ప్ చేయాల్సింది మీడియా. ఎవరైనా సరే మీడియాలందరూ, ఆఖరికి శ్రవంతి గారితో సహా అందరూ వీలైనంత వరకు ఈ సినిమా గురించి పోస్టులు పెట్టండి. రేపు త్వరలోని ఇప్పుడు షోలు స్టార్ట్ అయినాయి, మనకు షో వేశారు. జగదీష్ గారు చెప్పారనమాట, షోలు కూడా వేపిస్తున్నానండి,
వేయించి ముందుగానే జనాల్లోకి తీసుకెళ్ళి టాక్ అనేది. కానీ మీడియా కొంచెం ఒక్క చెయ్యి ఎక్కువగా డైలీ ఒక పోస్ట్ ఈ సినిమా బాగుంది చూసింది మీకు కూడా షో చేస్తారు ముందుగానే, వేసినాక చూసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమా బుక్ మై షో కూడా డైరెక్టర్ ఒకరి కెమెరాకి జగదీష్ గారికి చెప్పారు, సురేష్ బాబు గారు కూడా చెప్పిన తర్వాత ఆయన చెప్పారు ఈరోజు బుక్ మై షో ఓపెన్ చేపిస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇలా రేజ్ ఎలా ఉంది ఏంటి అనేది దేవి థియేటర్ మెయిన్ థియేటర్ నుంచి మిగతా మల్టీప్లెక్స్లలో చేస్తున్నారు. ఎగ్జిబిటర్లు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది, మంచి స్పందన వచ్చి టికెట్లు బుక్ చేసుకొని ముందుగా థియేటర్కి వచ్చి వీళ్ళని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బెక్కమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ద వైరల్ స్పీచ్ ఆఫ్ ద ఈవెంట్, ద మోస్ట్ ట్రెండింగ్ స్పీచ్ ఆఫ్ ద ఈవెంట్. అద్భుతమైన స్పీచ్తో ప్రిపేర్ అయిన మా